డిసెంబర్ నెల మాస ఫలాలు. తులారాశి వారికి డిసెంబర్ నెలలో మరి ఏ రకంగా ఉండబోతుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రశ్నించుకుంటే, డిసెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళలాగానే తులారాశి వారికి కూడా మొదటి అర్ధభాగంలో ఎక్కువ మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కష్టం ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టం నుంచి బయటపడడానికి ఎవరో ఒక వ్యక్తి మీ వెనకాల ఉండటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిదాకా మీ మీద పై వాళ్ళు ఏ రకమైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్రవర్తించటం, అందుకు తగ్గట్టుగా గౌరవ మన్నలను పొందటం అనేది కూడా జరుగుతుంది. కవులు, కళాకారులు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, వీరికి కూడా మంచి అవకాశాలు లభించడానికి లేదా ఏదైనా సరే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక తులారాశి వారికి ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు ఈ మాసంలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, దేంట్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా వీరు కూడా కొంతవరకు తిండి విషయంలోనే కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది ఎక్కువగా అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మరి గత కొద్ది నెలలుగా ఏదైతే గురుగ్రహం ఉందో ఆ గురుగ్రహం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం, ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ మరి కాలేయ సంబంధించిన వ్యవస్థలో కానీ ఇబ్బందులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. కనుక తీసుకునే తిండి విషయంలో మనకి ఒంటికి ఏది సరిపడుతుందో అది చూసుకుని తీసుకోవాల్సిన బాధ్యత వీరి మీద ఎక్కువగా కనపడుతోంది. ఇక ఖర్చుల విషయంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు గత కొద్ది నెలలుగా తులారాశి వారికి కనిపించడం లేదు. వీరి దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతం ధనం రావటం అనేది ఎంత సహజమో ఆ ధనం వెళ్ళిపోవటం అనేది కూడా అంతే సహజంగా కనిపిస్తుంది. వీరికి ఏదైతే మన యొక్క సుఖ శాంతులు ఏవైతే ఉంటాయో, సుఖ సౌకర్యాలు అంటే లగ్జరీస్, ఆ లగ్జరీస్ కోసం ఆ లగ్జరీస్ మనకి అవసరమా లేదా అనేది కూడా మర్చిపోయి దానికి తగ్గట్టుగా ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఒక బలహీనతగా మారిపోతుంది. సో దీనివల్ల ఎక్కువగా ఖర్చు పెరిగి ధనం మిగిలేది తక్కువ ఉంటుంది. కానీ మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇటు వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, వ్యాపారాల్లో అయితేనేమి ఎంతో కొంత లాభాలు గడిస్తూ ఉండటం వల్ల ఆ ఖర్చులు వీరికేమి పెద్దగా భయాన్ని కలిగించవు. ఇక మీకంటే చిన్నవాళ్ళు ఎవరైనా సరే తోడబుట్టిన వాళ్ళు ఉంటే వారి విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తర్వాత ముఖ్యంగా మీ యొక్క తర్వాత పుట్టిన వాళ్ళు మగవాళ్ళు ఉంటే కనుక వారు ఏదైనప్పటికీ కూడా వాహనాలు నడిపేప్పుడు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే కనుక ఈ మాసం తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ఏదైనా సరే మీరు ప్రయత్నాల్లో ఉన్నట్టయితే ఆ ప్రయత్నాలు మరి దగ్గర దాకా వచ్చి పొందలేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత నాన్నగారితో విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అయితే ఎవరికైనా సరే కొత్తగా ఉద్యోగం రావాలి అనే కోరిక, మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన వరకు ఈ మాసం ఎంతో కొంత శుభాన్ని చేకూర్చటం, నోరు తీపి చేసుకునే పరిస్థితులు కలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈ మాసం చాలా యోగ్యదాయకంగా ఉంది. కనుక ఖచ్చితంగా నిరభ్యంతరంగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక తప్పకుండా చేసుకోవచ్చు. ఇక ఈ మాసం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వీరు మరి ఏ రత్నం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది కనుక చూస్తే వీరు కూడా జాతి పచ్చ ధరించడం వల్ల ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జాతి పచ్చని కుడి చేతి చిటికిన వేలకు పెట్టుకోవటం అనేది శ్రేయస్కరం.